సార్ నమస్తే సార్. సార్ ఏంటి సార్ ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి చంద్రబాబు గారి అధికారంలోకి వచ్చి ఒక సంవత్సరం పూర్తయింది. ఈ సంవత్సరం కాలం వ్యవధిలో ఎలా ఉందనుకుంటున్నారు సార్ ఆయన పాలన? ఏం చెప్తారు ఆయన పాలన గురించి చెప్పాలి? ఏం చేస్తారు మనకు తెలీదు. మీరు గురించి చెప్పండి. వారికి మాటలు చెప్పి బతకటమే కానీ. అంటే సార్ రైతుల పరిస్థితి ఏ విధంగా ఉందండి ఈ ఏడు? మరి ఈయన వచ్చిన తర్వాత ఈయన బాధ అడుగు మోపిన తర్వాత రైతుల పరిస్థితి ఆందోళనగానే ఉంది బాబు. లేదు అది మరి ఈయన చెప్పాడు కదండి, నేను వస్తే అసలుకి ఎవరిని ఇబ్బంది పెట్టను, సంపద దృష్టిస్తా అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు, ఏది లేదు. ఎట్లా ఉంది మరి? ఇంక 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పాడు, అసలు నిరుద్యోగతని లేకుండా చేస్తానన్నాడు. అది మన తెలియదు స్వామి. ఇది మళ్ళీ బడి వాళ్ళు కదా ఉద్యోగస్తుల సంగతే. రైతులు అనేది ఆందోళనగానే ఉంది. ఏది నవ్వుతా లేరు ఎవరు, అంతా ఇది సక్రంగా లేదు. మరి ఇప్పుడు 6 గ్యారెంటీలు చెప్పారండి మనకి, సూపర్ 6 అని. మరి ఏమేమి వస్తున్నాయి 6 గ్యారెంటీలు? 6లో సగం బండ పడింది, ఫస్ట్ది గ్యాస్ది, తర్వాత అది అట్టానే ఉంది. రైతు భరోసా అన్నారు, అది ఇంకా రైతు భరోసా జగన్మోహన్ రెడ్డి గారు 14,500 దాకేమో వేసినట్టున్నారు. ఈయన ఏకంగా 20,000 వేస్తానన్నాడు. అసలు ఏది లేదు సార్. అన్నాడు వచ్చినాక ఏం వేసాడు చూపించాడు ఒకసారి. 18 సంవత్సరాలు నిండితే చాలు ప్రతి మహిళకి, ఎంతమంది మహిళలైనా ఉండనివ్వండి, ఇంట్లో కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి నెలకు 1,500 ఇస్తా అన్నాడు. అది లేదుగా. ఇప్పుడు అమ్మఒడి కూడా కొంతమంది పడ్డాయి అంటున్నారు, పడలేదు అంటున్నారండి. మనకు ఎంతవరకు తెలియదు కానీ అది కూడా పడలేదు అంటున్నారు ఎక్కువ. కొంతమందికి ఆడాడ పడ్డాయి అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని ఆర్థికంగా వెనక్కి తోసేశారు, 10 సంవత్సరాలకి వెనక్కి తోసారు అంటున్నారు కదండి. లేదు, అందరు సుఖంగానే ఉండారు. ఏ వెనక అన్న మాటల బాగానే ఉంది. పంటల రేటులు నెంబరంగానే ఉంది. ఏమైనా ఇబ్బంది పెట్టాడండి సామాన్య ప్రజల్ని కావచ్చు? లేదు లేదు, ఏ ఊరు అందరూ సక్రంగానే ఉన్నారు. రైతులకి మద్దతు ధరలో కావచ్చు, ధరనే లేబర్ కానీ అన్ని అందరూ బాగానే చేశాడు. ఇంకేం వచ్చిన తర్వాత మద్యం వ్యవస్థ ఎలా కొనసాగుతుందండి? మరి మద్యం బాగానే చదువుతుంది. రేట్లు అదిగో అది అన్నాడు, ఆయనది ఇంది పెట్టి. మద్యం కూడా ఏమీ లేదు. అంటే బెల్ట్ షాపులు పెడితే బెల్ట్ తీస్తాను తమ్ముళ్ళు అన్నాడు కదా. ఏం లేదు ఏం లేదు, ఎక్కువ చేసాడు బెల్ట్ ఎక్కువ చేసి పడేసాడు. ప్రభుత్వ పరిపాలన అయితే అలా కొనసాగుతుంది ఇప్పటికే. అంతే. థ్యాంక్ యూ అండి.